హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్గా నేను కేజీ చికెన్ తీసుకున్నాను. అందులో 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేద్దాం. ఇలా చేయడం వల్ల నీచు స్మెల్ అనేది రాదు. ఇంకొకటి ఏంటంటే ముక్కలన్నీ సాఫ్ట్గా అవుతాయి. ఇలా మిక్స్ చేసిన చికెన్ అంతా ఒక ½ an hour లేదా 1 hour మూత క్లోజ్ చేసి సైడ్కి పెట్టుకోండి. ఇలా మ్యాగ్నేట్ చేయడం వల్ల చికెన్ అనేది తినేటప్పుడు సాఫ్ట్గా ఉడుకుతుంది. దీన్ని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం. లవంగాలు, దాల్చిన చెక్క, కొరియాండర్ లీవ్స్, బగారా ఆకు, ఇంకా స్టార్ అనాస పువ్వు, ఇవన్నీ ఇక్కడ సైడ్ మెన్షన్ చేసిన మసాలాస్ అన్ని వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడనివ్వకండి. అలా డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాస్ అన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఈ పౌడర్ని సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ చేద్దాం. ఫస్ట్గా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఫ్రై కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేసాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను 1 kg చికెన్కి నేను 2 ఆనియన్స్ పెద్ద సైజు తీసుకున్నానండి. కొంచెం సన్నగా కొంచెం లావుగా కాకుండా మీడియం కట్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనకి మాడకుండా ఉండడానికి. అండ్ ఆయిల్లో ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం, మాడనివ్వకండి. అండ్ అందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఈ ఫ్రై చికెన్ ఫ్రైస్ అన్న మటన్ కర్రీస్ కన్నా ఫ్రెష్గా దంచి వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అలా ట్రై చేయండి. ఇప్పుడు అది కూడా కొంచెం మంచి ఫ్రై అయ్యేదాకా కలపండి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న చికెన్, మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇందులో వాటర్ పోయకుండా మంచిగా కలుపుకుందామండి. ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ ఆయిల్ కొంచెం ఎక్కువ వస్తుంది. సో మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, బికాజ్ ఇది ఫ్రై కాబట్టి. మంచిగా ముక్కలన్నీ కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తున్నాము. ఇప్పుడు కొంచెం కలుపుకోండి. కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసి మళ్ళీ నేను 10 minutes అయ్యాక చూసానండి. చూడండి, ఆయిల్ మనకు సపరేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసి మళ్ళీ చికెన్ చూడండి మనకు సాఫ్ట్గా ఉడికిపోయింది. మీకు కనిపిస్తుంది వీడియోలో. ఇలా సాఫ్ట్గా ఉడికిపోవాలి. దగ్గర పడింది చికెన్. అండ్ ఇందులోకి నేను 3 కట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేశాను. అలాగే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్లో వేస్తే మనకు అంత టేస్ట్ తెలియదు. ఇలా లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు అవి వేసి కలుపుకొని ఒక 3 minutes అని పక్కన పెట్టుకోండి. తర్వాత 3 minutes అయ్యాక లిడ్ ఓపెన్ చేయండి. మన చికెన్ రెడీ అయింది. చూడండి, చికెన్ ఎంత సాఫ్ట్గా ఉడికిందో మీకు కనిపిస్తుంది వీడియోలో. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాస్ అన్నీ మిక్సీ చేసి పౌడర్ని యాడ్ చేయండి. ఇది ఒక 2 స్పూన్స్ పౌడర్ అయింది. పౌడర్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి నాకు సాల్ట్ సరిపోలేదు, సో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes పెట్టండి, సరిపోతుంది. ఎక్కువ పెట్టకండి, చికెన్ మాడిపోతుంది. సో నాకు ఈ టెక్స్చర్ కావాలి. సో మన చికెన్ రెడీ అయిపోయిందండి, ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు లాస్ట్గా ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఒకసారి అలా అలా కలపండి, ఎక్కువ కలపకండి. కలిపి సైడ్కి పెట్టేయండి. చూడండి, మన చికెన్ రెడీ అయిపోయింది. చూసాక ఎంత బాగుందో. ఇలా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ అయినా ఎలాంటివైనా కావాలా కమెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ. చూసారు కదా ఎలా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి.
చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇది చపాతీస్‌లోకి బావుంటుంది. రైస్‌లో కూడా బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.